అక్క చెప్పండి, మీరు కొట్లాడుతూనే ఉన్నారు, మీకు అసలు రెస్ట్ దొరుకుతుందేమో అనుకున్నాము, ఇంకా దొరికేటట్లేదు. 40 ఏళ్ల నుంచి కొనసాగుతూనే ఉంది. మీకు రెస్ట్ 40 ఏళ్ళుగా కేసులు ఎదుర్కొంటూనే ఉన్నాం. మా పోరాటంలో భాగంగా ఇవాళ ఊపా కూడా ఉంది. అవును. ఎట్లా అక్క మరి ఎట్లా చూసుకోవచ్చు? మహిళల పైన ఒకటి బయటకు వస్తూ ఉంది, దానిపైన ఎట్లాంటి శిక్షలు పడ్డా మళ్ళీ ఇంకోటి తెర మీదకి వస్తూనే ఉంది. ఒక చోట కాకపోయినా మరో చోట ఇంకో మహిళ మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఈరోజు ఉదాహరణకు సినీ ఇండస్ట్రీలో అనేక ఆరోపణలు ఉన్నాయి గతంలో. ఈరోజు ఒక మహిళ బయటకు వచ్చి నాకు అన్యాయం జరిగింది, నాకు న్యాయం చేయండి అని చెప్పేసి అంటా ఉంది. ఈ అమ్మాయితో మీరు మాట్లాడాక? ఆ అమ్మాయిని కలిసాము, మాట్లాడాము. ఆ అమ్మాయి దగ్గర ఉన్న ఎవిడెన్స్లు, ఆడియో రికార్డ్స్ చూసాం, మెసేజ్లు చూసాం. ఆ అమ్మాయి ఒక 40 పేజీల లెటర్ ఒకటి రాసి ఇచ్చింది. ఛాంబర్స్కి ముందు మాకన్నా ముందు ఛాంబర్స్ దగ్గరికి వెళ్ళింది. అక్కడ వాళ్ళకి రాసి ఇచ్చిన లెటర్ మాకు కూడా ఇచ్చింది. అందులో అమ్మాయి ఆ D11, 12కి వచ్చినప్పటి నుంచి రాసింది. అవన్నీ చదివాము, చూసాము. D11లో వచ్చింది, 12లో ఎలిమినేట్ అయింది. ఆ ప్రోగ్రామ్స్లో జడ్జిలు అడుగుతారు కదా, మీ ఎందుకు వచ్చారు, ఏం చేయాలనుకుంటున్నారు అని అడిగినప్పుడు నేను కొరియోగ్రాఫర్ని అవ్వాలి, ఆర్టిస్ట్ని అవ్వాలి అని తన కోరికని, తన ప్యాషన్ వెలువచ్చింది. ఆ తర్వాత ఎలిమినేట్ అయ్యి వెళ్తుంటే జానీ మాస్టర్ గారి ఆఫీస్ నుండి కాల్ వెళ్ళింది, మీరు రండి మా ఆఫీస్కి, మీకు అవకాశం ఇస్తాం, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా ట్రైనింగ్ ఇస్తాం, జాబ్ ఇస్తామంటే ఆమె ఏ ప్యాషన్తో వచ్చిందో ఇండస్ట్రీకి అవకాశం దొరికింది. ఇక్కడ ఎలిమినేట్ అయినా అక్కడ అవకాశం దొరికిందని సంతోషంతో వెళ్ళింది. అట్లా మొదలైన పరిచయం, అట్లా అంటే జడ్జిగా చూసింది ఈ పోటీల్లో. తర్వాత వాళ్ళ ఆఫీస్ నుంచి వచ్చిన కాల్, ఆ తర్వాత తల్లి కూతురు వాళ్ళ మదర్తో వచ్చింది అప్పుడు తను ఇక్కడికి ఈ పోటీల్లో పాల్గొనడానికి. సో అవకాశం వచ్చింది కదా అని వెళ్ళింది. అప్పుడు బాగానే మాట్లాడారు. ఆ తర్వాత అవకాశం ఇచ్చారు. ఇక్కడ కొంత వర్క్ నేర్పించడం అట్లా చేస్తూ ఆ క్రమంలో ముంబై వెళ్ళారు. ముంబై వెళ్ళినప్పుడు మొదటిసారి సెక్షువల్ అసాల్ట్ జరిగింది. సరే అతను అటెంప్ట్ చేశాడు, ఈ అమ్మాయి రెజిస్ట్ చేసింది. ఆ తర్వాత ఎవరికైనా చెప్పావా అంది, చెప్పలేదు అంది. అట్లా మొదలైంది ఇక బెదిరించడం, భయపెట్టడం. అప్పుడు అమ్మాయి వయసు 16, 16+. సో అలా మొదలై ఆ రకంగా థ్రెట్ చేయడము, ఇక అవకాశాలు ఇవ్వనని పంపించేయడము. మళ్ళీ ఇంట్లో ఆమె తల్లికి సెక్షువల్ హెరాస్మెంట్ చెప్పలా, వర్క్ నేను వెళ్ళను, నాకు వద్దు, మనం బ్యాక్ వెళ్ళిపోదామంటే ఆమె ఏమనుకుందంటే చదువు మానేసి ఇక్కడికి వచ్చి కొరియోగ్రాఫర్ అవ్వాలని మొదలుపెట్టి అప్పటికే 2వ సంవత్సరం చదువు డిస్కంటిన్యూ చేయడం. మళ్ళీ ఇప్పుడు మధ్యలో వెళ్ళిపోతే ఎట్లా అని, అంటే ఆ వర్క్ చేయలేక అతను ఏం చెప్తున్నాడు, హార్డ్ వర్క్ ఉంటుంది, డాన్స్ మాస్టర్ అంటే చాలా హార్డ్ వర్క్ ఉంటుంది, అది చేయలేక ఆమె మానేస్తూ ఉంటుంది. అంటే తల్లి కూడా ఒక అవకాశం వచ్చినప్పుడు హార్డ్ వర్క్ చేయాలి, హార్డ్ వర్క్ చేయకపోతే ఎట్లా. ఆమెకి తర్వాత తెలిసింది, చివరిలో తెలిసింది. తెలిస్తే ఆమె కూడా ఇది గలత్ అని ఇది రెజిస్ట్ చేసింది, కానీ అది అవ్వలే వాళ్ళతోటి. తర్వాత మానేసింది, ఈ అమ్మాయి మానేసింది. మానేసినప్పుడు మళ్ళీ కాల్ చేయడం, ఓకే అని మంచిగా చూసుకుంటా అనడం, మళ్ళా మొదలవ్వడం. ఇట్లా ఇక ఆఖరికి ఈమంతకి ఈమె రాజీ పడే స్థితికి తీసుకొచ్చారు. ఆ తర్వాత పుష్ప 1కి వెళ్ళింది. అంటే ఇది పెద్ద జర్నీ, దాదాపు 5 years ఆన్ అండ్ ఆఫ్ కొట్లాట్లు అవుతున్నాయి. మొదలు అవకాశాలు, నువ్వు లొంగితేనే అవకాశాలు ఉంటాయి అనే పద్ధతిలో చేశాడు. తర్వాత పెళ్లి చేసుకోమని మొదలెట్టాడు. పుష్ప 1కి వెళ్ళినప్పుడు కూడా చాలా హెరాస్మెంట్ అయింది. బ్యాక్ వచ్చారు, మళ్ళీ పుష్ప 2కి వెళ్ళారు. పుష్ప 2కి వెళ్ళింది అమ్మాయి, అతను వేరే ప్రాజెక్టుగా దేనికి వెళ్ళినట్టున్నాడు. అప్పుడు పుష్ప 1లో అతను కూడా ఉన్నాడు, తనే హెరాస్ చేశాడు. సరే ఏదో మొత్తంకి అయితే పుష్ప 1 ఈ సినిమా షూటింగ్లు అంటే చాలా కాలం పడతాయి కదా, డాన్స్లు టైం పడుతుంది కదా. అదంతా అయినాక పుష్ప 2కి వెళ్ళినప్పుడు తను సుకుమార్ గారితో కూడా షేర్ చేసుకుంది. అంటే వేధిస్తున్నాడు అతను, వేరే వాళ్ళు ఉన్నారు, మగ పిల్లలు చేస్తారు, నువ్వు వచ్చేయని. అప్పుడు తను చెప్తే ఆయన మరి నీ పని నువ్వు చూసుకో, నేను మాట్లాడతాను అని ఒక అష్యూరెన్స్ ఇచ్చి ఆయన జానీ మాస్టర్ గారితో మాట్లాడినట్టున్నారు. ఈ అమ్మాయి మనకు చెప్పడం, మొత్తానికి ఏం జరిగిందో తెలియదు కానీ ఆ పీరియడ్ అంతా నేను ధైర్యంగా స్వేచ్ఛగా పనిచేసి అతను నన్ను హెరాస్ చేయలేదు. ఆ పీరియడ్ పుష్ప 2 షూటింగ్ పీరియడ్లో చెప్పిన తర్వాత సుకుమార్కి ఈమె షేర్ చేసుకుంది, బాధ అంతా చెప్పుకుంది. ఎందుకంటే వచ్చేయమంటున్నాడు కదా, మగపిల్లలు ఉన్నారు వాళ్ళ టీంలో, వాళ్ళు చేస్తారు, నువ్వు వచ్చేయంటున్నారు కదా.
తనకేంటంటే పుష్ప లాంటి బ్యానర్స్, అవి పెద్ద బ్యానర్స్ కదా సుకుమార్ గారు. నేను పని చేస్తే నా కెరియర్కి గుర్తింపు ఉంటుంది, నాకు మంచి కెరియర్ ఉంటుంది, నా ఎక్స్పీరియన్స్కి గుర్తింపు ఉంటుంది అని. ఆ అమ్మాయి పుష్ప పూర్తి చేయాలని ఆమె అనుకుంటుంది, వాడు వచ్చేయమంటున్నాడు, అతను వచ్చేయమంటున్నాడు. అప్పుడు చెప్పుకుందే ఆయన ప్రొటెక్షన్ ఇచ్చారు. somehow she was secured at that time. సో ఆ తర్వాత మళ్ళీ పుష్ప 2 అయినాక మళ్ళీ మొదలైపోయింది యథాతథం. చాలా అంటే ఒక ఆడియో విన్నాము, నువ్వు నన్ను కాదని చేస్తే ఎట్లా, నేను ఒప్పుకోను అంటే ఆ తల్లి చెప్తుంది గలత్ ఇది, మీరు అట్లా చేయొద్దు అని. తలుపులు నేను వస్తున్నా ఇప్పుడు అంటే మేము తలుపులు తెరవంటే తలుపులు బద్దలు కొట్టుకుని వస్తాను. ఇక పోలీసులకు ఇస్తా అంటే నువ్వు ఎక్కడన్నా చెప్పుకో ఈ రకంగా. ఇక రాను రాను పెళ్లి కోసం డిమాండ్, మతం మార్చుకుని పెళ్లి చేసుకోమనడం కూడా పెరిగింది, చాలా పెరిగింది. ఆ స్థితిలో ఆ అమ్మాయి ఎట్లయినా ఈ ముందు ముంబై కార్డు ఇప్పించారు, ఆ 30-70 ఏదో ఉంటుంది అట రేషియోలో. ఆ ముంబై కార్డు నాకు వద్దు, తెలుగు కార్డు కావాలంటే 6,30,000 కడితే కానీ కార్డు రాదు. కొరియోగ్రఫీ అసోసియేషన్ ప్రెసిడెంట్ కూడా అతనే, జానీ మాస్టర్. ఆ కార్డుకి డబ్బులు లేవు, డబ్బులు జమ అవ్వడానికి కొంత టైం పట్టింది. ఆ జమ అయినాక అడుగుతుంటే ఇవ్వట్లా. నన్ను కాదంటే నీకు కార్డు లేదు, నన్ను కాదంటే ఇంకొక ఆపర్చునిటీ లేదు. మధ్యలో వెళ్ళింది, మధ్యలో ఒక దశలో పూర్తిగా ఆర్థికంగా డౌన్ అయిపోతారు. కూర్చుంటుంటే ఎన్ని రోజులు డబ్బులు ఉంటాయి ఎవరికైనా, అంత రిచ్ బ్యాక్గ్రౌండ్ కూడా కాదు కదా. సో ఆ అమ్మాయి డబ్బులు అవసరమైనప్పుడు 2 డ్యాన్సులు ఇమ్మంటే కూడా బ్లాక్మెయిల్ చేశారు, విపరీతమైన బ్లాక్మెయిల్ త్రూ అవుట్ ఈ 5 years. ఆఖరికి నువ్వు నా భార్య కాళ్ళు పట్టుకుంటే నీకు ఇస్తా అన్నాడు. వెళ్ళి కాళ్ళు మొక్కింది, యూ షుడ్ టచ్ మై వైఫ్స్ ఫీట్ అని కూడా చెప్పాడు అతను. ఆమె అనుమానిస్తుంది, పోయి నువ్వు కాలు మొక్కు అని ఏదేదో చేశాడు. అవన్నీ చాలా ఉన్నాయి, అంత పెద్ద బిగ్ స్టోరీ. అంటే భార్య పాత్ర కూడా ఉందా ఇంట్లో? భార్య దగ్గరికి వెళ్ళి నువ్వు కాళ్ళు మొక్కితే నీకు ఇస్తా అంటే పోయి నాకు 2 డాన్స్లు నువ్వు, నేను డబ్బులు ఇస్తాను, నేను నీ బ్యాంకులో డబ్బులు వేస్తా అందంట. నువ్వు నా బ్యాంకులో డబ్బులే వెయ్యొద్దు, నాకు డాన్స్ ఆపర్చునిటీలు ఇస్తే చాలు అని చెప్పిందంట. అంటే రెండే చేయందంట. అంటే 2 చేసి నేను వెళ్ళిపోతా అంటే ఆమె రెండే చేయాలని ఆమె అంటది. ఆమె 2 చేసింది, దాంట్లో కొంచెం డబ్బులు వచ్చినాయి. ఆ తర్వాత వెళ్ళిపోతా అంటే ఇతను వెళ్ళినాడు. ఇట్లా హెరాస్మెంట్ అనేది అట్లా. ఈయనేమో అసలు ఎక్కడికి వెళ్ళొద్దు అంటాడు. నేను మీకు వినిపిస్తా, ఎక్కడికి వెళ్ళొద్దు. ఆమె మధ్యలో కొన్ని డాన్సులు తెచ్చుకుని, ఆమెకి టాలెంట్ ఉంది, ఎవ్రీవన్ నోస్, ఆమెకు మంచి టాలెంట్ ఉంది. ఇతనితో కలిసి చాలా డాన్సులు ఇప్పుడు వీళ్ళకి నేర్పించి, వీళ్ళు స్టూడెంట్స్ కాదు, ఇప్పుడు వీళ్ళు సినిమాల్లో కాంట్రాక్ట్ తీసుకుంటారు కదా, అంటే కొరియోగ్రాఫర్స్గా వీళ్ళు చేయాలి కదా వర్క్. చాలా మందికి డ్యాన్స్ కంపోజ్ చేయాలి కదా, చేసేటప్పుడు వీళ్ళిద్దరు చేసి చూపించాలి కదా. అట్లాంటివి కూడా ఉన్నాయి, చూశాను. సో మంచి సింక్రనైజ్ అయినాయి, వాళ్ళ స్టెప్స్ బాగా చేశారు. మంచి గ్రోత్ ఉన్న టైంలో అతను అడ్డుపడుతున్నాడు. ఆ పరిస్థితిలో తనకు అర్థమైంది, ఇతను నన్ను కట్టి పెట్టేస్తున్నాడు అంటే అతని ఇష్టం ఉంటేనే ఎక్కడైనా చేయాలి, అతని బ్యానర్లోనే, అతని కంపెనీలోనే చేయాలి. అతని కంపెనీలో కూడా అతను వద్దనుకుంటే మానాలి. ఇప్పుడు పుష్ప 2 అతని కంపెనీయే, వచ్చేయమన్నాడు కదా. సో ఆ ఎపిసోడ్తో ఆమెకి ఇంకా క్లారిటీ వచ్చింది. ఈవెన్ అతని కంపెనీలో కూడా అతను వద్దంటే తను చేయడానికి లేదు, అంటే తన కెరీర్కి చాలా రిస్ట్రిక్షన్స్ వచ్చేస్తున్నాయి. అట్లా అర్థం చేసుకుంది ఆమె. ఈ లోపల మేజర్ అయింది, తనకి లైఫ్ అర్థం అవుతుంది. బాధలు పడిన వాళ్ళకే కదండి, అవమానాలు పడిన వాళ్ళకే కదా. ఇవాళ దళితులైనా, మైనారిటీలైనా, మహిళలైనా, జాతులైనా, ఇంతమంది ఎక్కడైతే ఎక్స్ప్లాయిటేషన్ గురవుతున్నారో, ఎక్కడైతే అవమానాలు గురవుతున్నారో, ఎక్కడైతే సెల్ఫ్ రెస్పెక్ట్ని కోల్పోతున్నారో, అక్కడే కదా చైతన్యము ప్రశ్న అనేది కనపడేది, చైతన్యం అనేది. ఆ అమ్మాయి కూడా సఫరర్గా కొంత ఆలోచించింది, చైతన్యాన్ని పెంచుకుంది. ఈ లోపల ఈ హేమా కమిటీ రికమెండేషన్స్, మలయాళ ఇండస్ట్రీ ఇష్యూ తన దృష్టికి వచ్చింది, ఆర్జీ కారు ఇష్యూ, ఇవన్నీ కూడా తను ఆలోచిస్తుంది, అర్థం చేసుకుంటుంది. అంతకుముందు చేసిన మూమెంట్స్ మేమే చేసాం. అప్పుడు శ్రీరెడ్డి స్ట్రిప్పింగ్ తర్వాత పెద్ద మూమెంట్ నడిపాం, అవన్నీ అమ్మాయికి తెలీదు. మేము పెద్ద మూమెంట్ జరిపాము, 6.5-7 hours లైవ్ ఆ జూనియర్ ఆర్టిస్టులతో. అప్పుడు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో పెడితే కంటిన్యూ లైవ్, ఇప్పటికి కూడా మీకు కనిపిస్తుంది చూడండి. ఒక్కొక్క ఆర్టిస్ట్ ఎట్లా వచ్చి చెప్పారు,
6 అవర్స్ 6.5 అవర్స్ మీడియా అన్ని ఛానళ్ళు లైవ్ ఇచ్చాయంటే ఎంత గ్రావిటీ ఆ ఇష్యూలో ఆ రోజు ఉండింది. మీ టూ మూమెంట్ హాలీవుడ్ నుంచి బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు వచ్చింది కదా, ఆ మూమెంట్లో భాగంగా చాలామంది వచ్చారు ఆ రోజు. మీరు కూడా చూశారు. అప్పుడే కదా మేము తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి దృష్టికి తీసుకెళ్ళాం, వరుస మీటింగ్లు పెట్టించాం. ఎఫ్డిసి చైర్పర్సన్ రామ్మోహన్ గారిని ఆయన 10ల సంఖ్యలో మీటింగులు పెట్టారు. అన్ని డిమాండ్స్ తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర పెట్టాం. ఇది ఇండస్ట్రీలో మహిళా ఆర్టిస్టులు ఆల్ క్రాఫ్ట్స్ వాళ్ళతో మాట్లాడి డిమాండ్స్ రూపొందించి దాన్ని తీసుకెళ్ళి మినిస్టర్ దగ్గర పెడితే ఆయన బోల్డ్ మీటింగులు పెట్టాడు. ఆయన 4-5 మీటింగులు పెట్టాడు. ఎఫ్డిసి ఒక 10-15-20 మీటింగుల పైన పెట్టారు. అన్నీ పెట్టి ఈ 2-3 డిమాండ్లు మేజర్ ఒప్పుకున్నారు, కానీ మిగతా చాలా ఒప్పుకోలేదు. కాస్టింగ్ కౌచ్ని ఎరాడికేట్ చేయడానికి తీసుకోవాల్సిన చర్యల విషయంలో వాళ్ళు అష్యూరెన్స్ ఇవ్వలేదు. వాళ్ళు ఈ పెద్ద స్టార్లకి హీరోయిన్లకి క్యారవాన్లు ఉంటాయి, జూనియర్ ఆర్టిస్టులకి ఏమి ఉండవు. లేనప్పుడు వాళ్ళు ఆ చెట్ల చాటుకి పుట్ల చాటుకి వెళ్తే అక్కడ వాళ్ళు చాలా అబ్యూస్కి గురవుతున్నారు. బట్టలు మార్చుకోవడానికైనా నేచర్ కాల్స్ తెచ్చుకోవడానికైనా అప్పుడు వాళ్ళకు కూడా క్యారవాన్ పెట్టాలి, లేదా మొబైల్ టాయిలెట్స్ పెట్టాలి అని మేము అడిగాం. ఇట్లాంటివన్నీ కూడా డిస్కషన్స్లో భాగంగా వచ్చినాయి. జూనియర్ ఆర్టిస్టులకి క్యారవాన్ పెట్టడం వరకు చేశారు. అట్లా జూనియర్ ఆర్టిస్టులకి నేరుగా డబ్బులు వేయాలి. మేము చెప్పాం, జూనియర్ ఆర్టిస్టులు అంటే దాదాపు తెలంగాణ ఆంధ్రాలో పేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు, అందులో మేజర్గా దళిత బీసీ కుటుంబాలకు చెందిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఒక ప్యాషన్తో వచ్చి అదొక ఉపాధిగా స్వీకరించినప్పుడే వాళ్ళ రంగంలో కొనసాగుతున్నారు. వాళ్ళ భద్రత అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే మేము వాళ్ళందరినీ 150 మందిని మేము మాట్లాడాం, వాళ్ళ టెస్టిమోనీస్ తీసుకున్నాం, వాళ్ళవన్నీ రికార్డ్ చేసాం. అప్పుడు సైరా లాంటి సినిమా షూటింగ్ ఉన్నప్పుడు అక్కడ వీరు వాకాట్ అప్పారావు అని అతను ఎంత వేధించాడు అవన్నీ చెప్పారు. వాళ్ళ భాషలు, వాళ్ళ బూతులు అన్నీ చెప్పారు. సో ఇవన్నీ అర్థం చేసుకుని వాళ్ళ భద్రత మేము ఈ బాగా బలిసిన కుటుంబాల కోసం లేదా పెద్ద పెద్ద హీరోయిన్లు వాళ్ళ దృష్టిలో పెట్టుకుని చేయలా. సినిమా ఇండస్ట్రీలో భద్రత కోసం చేసిన మూమెంట్ అంతా అక్కడ జూనియర్ ఆర్టిస్టులుగా అమ్మాయిలు ఎదుర్కొంటున్న లైంగిక హింస, ఆర్థిక హింస అన్నీ. ఎందుకంటే 5,000 పర్ డే అయితే వాళ్ళకి 2,000 వస్తాయి.